మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చేరుకున్నారు. మరొక పక్క బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, హరీష్ రావు ఇంటికి భారీ ఎత్తున కూడా చేరుకుంటున్నారు. అటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట కూడా భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఎట్లా ఉంది ఈ విచారణకు సంబంధించి నోటీసులు జారీ చేశారు? మొట్టమొదటిసారి ఒక కీలక నేతకు, బీఆర్ఎస్ కు సంబంధించిన కీలక నేతకు నోటీసులు జారీ చేశారు. ఎట్లా చూడొచ్చు? ఆయన ఏదైనా చేస్తాడు, గవర్నమెంట్ వాళ్ళది ఉన్నది, ఏదైనా చేసుకోవచ్చు. చేతిలో పోలీసు ఉన్నది, మరి పవర్ ఉన్నది. పవర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? పవర్ ఉన్నప్పుడు ప్రజలకు పని చేయాలి. కానీ పవర్ను వేరే దిక్కు డైవర్షన్ ఎట్లా ఎందుకు చేసుకోవాలి? ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇలా ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి ఎవరు లేరు, ముందుకు రావట్లేదు. వందల సమస్యలు ఉన్నాయి. ఏ గ్రామం పోయినా ఏదో సమస్య ఉన్నది. రైతుల సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి. ఊళ్ళలో పోతే ఏమవుతుంది? మీకు గ్యారంటీ ఇచ్చారు కదా, గ్యారంటీ ఎక్కడ పోయినది? మీ 6 పథకాలు ఎక్కడ పోయినాయి? మీ కళ్యాణ లక్ష్యం ఎక్కడ పోయింది? ₹1,00,000 మేము ₹1,00,000 ఇస్తామా, 1,00,000 తులం బంగారం ఇస్తామని ఎక్కడ పోయింది? మా యూరియా ఎక్కడ పోయింది? మాకు రైతులకు సంబంధించిన ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. గతంలోనే హరీష్ రావు గారు కూడా చెప్పారు, నాకు కూడా ఏదో ఒక రోజు ఈ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తారని చెప్పి. అది నిజమైంది అనుకోవచ్చు. ఏమంటున్నా బ్రదర్, ఇట్లాంటి ఇష్యూలు చాలా మెనీ ఇష్యూస్ ఉన్నాయి. రేపు ఎలక్షన్ వస్తుంది మున్సిపాలిటీ. నిన్న కోల్ మైనింగ్ గురించి ఇష్యూస్ మీద ఈయన మాట్లాడిండు. కోల్ మైనింగ్ ఏంది ఇష్యూ? దాంట్లో 1,000 కోట్ల కుంభకోణము. ఆ 1,000 కోట్ల కుంభకోణం బయట పెట్టిండు. ఆ కుంభకోణం బయట పెడితే రేపు మున్సిపల్ ఎలక్షన్లలో మాకు ఓట్లు వేయరు, మేము ఓడిపోతాము అని మెయిన్ ఇంటెన్షన్. దాన్ని ఎట్లా చేయాలి? ఇప్పటికిప్పుడు దాన్ని మారవాలంటే ఏం చేయాలి? నిన్న పోలీసు వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వాలంటే ఒక 2 రోజుల 3 రోజుల ముందు నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్ రమ్మంటారు. ఆ పరిస్థితి ఉన్నదా? మీరు చూస్తున్నారు కదా, మీడియా డైవర్షన్ చేయాలి, పబ్లిక్ల దృష్టికి తీసుకెళ్ళాలి. కాబట్టి ఇది కోల్ మైనింగ్ నిన్న చెట్టింది బయటకు రాకుండా కప్పిపుచ్చుకోవడానికి ఇది ఒక ఎత్తుగడ. కేసులని ముందు పెట్టుకొని ప్రజల్ని డైవర్షన్ చేస్తున్నారంట. డెఫినెట్ గా కదా, ప్రజలు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ కాదు, ఇది డైవర్షన్ పేరు మార్చాలి. దీన్ని కాంగ్రెస్ పేరు తీసేసి డైవర్షన్ పార్టీ అని పెట్టాలి. ప్రతిసారి డైవర్షనే కదా. ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? బోర్డు పెట్టి ఇంకో దిక్కు డైవర్షన్ చేస్తాం. ఇది కూడా అంతే, సేమ్ అదే, వేరే ఏం లేదు ఉద్దేశం. ఇప్పుడున్న ప్రభుత్వం మెయిన్ ఉద్దేశమే దాన్ని పక్కకు తిప్పాలే. సుప్రీంకోర్టు కూడా ఈ క్లీన్ చిట్ ఇచ్చింది హరీష్ రావు అంటూ మీరు మాట్లాడారు. చాలా సందర్భాల్లో కేటీఆర్ కూడా దీన్ని వ్యక్తపరిచినటువంటి సందర్భం ఉంది. మరి మళ్ళీ నోటీసులు ఎందుకు ఇచ్చినట్టు? అంటే ఎందుకు ఇచ్చారంటే మరి వాళ్ళకే తెలియాలని నేను చెప్పినా కదా. ఎందుకు నోటీస్ ఇచ్చినా మేము ఎట్లా చెప్తాం? ఇచ్చిన వాళ్ళు చెప్పాలి. ఎందుకు ఇచ్చిన భయం చెప్పి వాళ్ళంటే వాళ్ళు చెప్తారు. మీడియా వాళ్ళు మీ విధానం అనుకున్నారు. టీవీ వాళ్ళే కొట్టుకుంటారు. నేను మొన్న చూసిరు కదా మీరు. ఇప్పుడు టీబీఆర్ మీద కొట్టుకుంటుండే అడ్డమైన కేసులు పెడుతున్నారు. నా మీద కూడా కేసు పెట్టిరు మొన్న. ఏం చేయను మీద నేను ₹1 ఇంచు లంచం తీసుకోలే, ₹1 ఇవన్న దగ్గర ఆశపడలేదు. ఎన్నో నా బస్సులు పెట్టినామని చెప్పి నా మీద రాత్రి కేసులు బుక్ చేసి టీవీలలో మొత్తం డ్రామా, 3 రోజులు డ్రామా నాకు. ఇది ఇలా మీ మీడియా అట్లే ఉన్నది, గవర్నమెంట్ అట్లే ఉన్నది. సో ఇది రాధిక చూస్తా ఉన్నాము, పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలోనే కాంగ్రెస్ బిజీగా ఉంది తప్ప అసలు ప్రజలకు చేసేది ఏమీ లేదు అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా. అయితే ఇప్పటికే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి లీగల్ టీం తోటి సంప్రదింపులు అయితే చేస్తూ ఉన్నారు. అసలు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు సిట్ అధికారులు, ఆ ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలనేటువంటి దానిపైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీంతోనైతే అటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. ముందుగా వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలను ఎలా టాకిల్ చేయాలి అనేటువంటి దానిపైన కూడా చర్చలు అయితే కొనసాగుతా ఉన్నాయి.